హాయ్ హాయ్ వీవర్స్కి స్వాగతం. వెల్కమ్ టు మహేష్ క్లాస్ రూమ్, మహేష్ టెక్నో ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్లోనే సోషల్ సబ్జెక్ట్లో అశోక బ్యాటిల్ ఆఫ్ కళింగ వారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే అశోకుడు చేపట్టినటువంటి ఈ యొక్క కళింగ వార్ ఈ యుద్ధం గురించి తెలుసుకుందాం. ఆ అశోకుడు చాలా యుద్ధాలు చేయడం జరిగింది. ఆ యుద్ధాలలో ఆ వార్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యుద్ధం కళింగ వార్ అన్నది. సో ఇది కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఈ యొక్క అశోకుడు పరిపాలించినటువంటి డైనాసిటీ ఏంటంటే మగధ డైనాసిటీ. ఈ మగధ డైనాసిటీ ప్రీవియస్ టైమ్స్లో అశోకుడు గ్రాండ్ ఫాదర్ అయినటువంటి చంద్రగుప్త మౌర్య ఫస్ట్ యొక్క మగధ డైనాసిటీని పరిపాలించడం జరిగింది. ఓకేనా. సో ఏంటంటే ఈయన చంద్రగుప్త మౌర్య అయినటువంటి కింగ్ యొక్క సన్ బిందుసార మగధ డైనాసిటీని రెండవ రాజు పరిపాలించాడు. సో బిందుసార యొక్క కుమారుడు అయినటువంటి సన్ అయినటువంటి అశోక యొక్క మగధ డైనాసిటీని పరిపాలిస్తున్నాడు. ఫస్ట్ ఏమో అశోక యొక్క గ్రాండ్ ఫాదర్ చంద్రగుప్త మౌర్య ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. తర్వాత అశోకుడి యొక్క తండ్రి బిందుసార మగధ డైనాసిటీని పరిపాలించాడు. తర్వాత అశోకుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న టైంలో కళింగ వార్ అనేది చేపట్టడం జరిగింది. సో ప్రీవియస్ టైమ్స్లో చూస్తే ఈ యొక్క అశోకుడి యొక్క గ్రాండ్ ఫాదర్ చంద్రగుప్త మౌర్య ఎన్నోసార్లు పలుమార్లు ఈ యొక్క కళింగ స్టేట్ మీద యుద్ధం చేయడం జరిగింది. ఈ చంద్రగుప్త మౌర్య ఆయన రాజ్యాన్ని పరిపాలించే టైంలో ఈ కళింగ అనే ఒక స్టేట్ మీద చాలాసార్లు ఆయన యుద్ధం చేయడం జరిగింది. కానీ ఆయన విజయం సాధించలేకపోయాడు, విఫలమయ్యాడు. ఓకేనా. ఈ కళింగ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్. ఓకేనా. ఈ కళింగ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్. కళింగ వాజ్ ఏ ఇండిపెండెంట్ స్టేట్ లొకేటెడ్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉందంటే మన భారతదేశంలోనే తూర్పు భాగంలో విశాలమైన ప్రాంతంలో ఈ స్టేట్ అనేది ఉంది. ఇది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ కళింగ అనే స్టేట్ ఉంది. ఈ స్టేట్ మీద చంద్రగుప్త మౌర్య పలుమార్లు యుద్ధం అనేది చేసినా కూడా విజయాన్ని సాధించలేకపోయాడు. తర్వాత ఈ రాజ్యాన్ని మగధ డైనాసిటీని పరిపాలిస్తున్నటువంటి అశోక రాజు ఏం చేశాడంటే ఈ కళింగ స్టేట్ మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. సో కళింగ రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత అశోక రాజు ఆ యుద్ధం అనేది కళింగ వార్ అనేది చాలా భయంకరంగా రక్తపాతం చెందించేలాగా చాలా పెద్ద మొత్తంలో యుద్ధం జరగడం జరిగింది. ఆ యుద్ధం చేస్తున్న టైమ్స్లో అశోకుడు చాలా యుద్ధాలు చేశాడు. కానీ ఈ కళింగ వార్ అనేది చాలా ఇంపార్టెంట్ తన యొక్క జీవితంలో. యుద్ధం చేస్తున్న టైంలో ఆ యుద్ధంలో తన యొక్క అశోకుడి యొక్క సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, అవయవాలని కోల్పోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది, ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు, చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. కళింగ వార్ జరుగుతున్న టైంలో ఈ అశోక రాజు కింగ్ ఆ యుద్ధ సమయంలో ఆ యుద్ధ నేల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాడు. ఆయనే డైరెక్ట్గా యుద్ధ సమయంలో యుద్ధ యొక్క భూమి మీద నడుచుకుంటూ వెళ్తూ ఇవన్నీ అబ్జర్వ్ చేశాడు. అవేంటంటే అదే ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, అవయవాలు అనేది కోల్పోవడం కానీ ఇవన్నీ చూసి ఆయన చాలా చాలా బాధని చాలా ఆయన అసంతృప్తికి లోనయ్యాడు, చాలా బాధకి లోనయ్యాడు. ఆయన ఎట్టకేలకి కళింగ రాజ్యం మీద విజయం సాధించినప్పటికీ కూడా ఆయనకి సంతోషం లేదు. కళింగ రాజ్యం మీద యుద్ధం చేశాడు, విజయం సాధించాడు, బట్ కానీ ఆయనకి సంతోషం కనిపించట్లేదు. ఆయనకు మొత్తం ఎక్కడో తెలియని ఒక సంకోచం, బాధ అనేది ఆయన మనసులో ఉండిపోయింది. ఎందుకోసం అంటే ఇక్కడ చాలా మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి నిజమైన విజయం అంటే ఏంటంటే ప్రాణాలు తీసి యుద్ధం చేసి సాధించడం కాదు, ధర్మాన్ని విస్తరించి ప్రజల నుంచి మనం విజయాన్ని సాధించాలని ఆయన కోరుకున్నాడు. అంటే నిజమైన విజయం అంటే యుద్ధం చేస్తే వచ్చేది కాదు, ప్రాణాలు తీస్తే వచ్చేది కాదు, ధర్మాన్ని వ్యాప్తి చేసి నిజాయితీగా ఉంటూ ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తే అదే నిజమైన విక్టరీ అని ఈయన అశోకుడు ఆ రోజు
రియలైజ్ అవ్వడం జరిగింది. ధర్మ ఇస్ ఏ రియల్ విక్టరీ. ధర్మం అనేది పాటిస్తే నిజమైన విక్టరీ అనేది మనకు వస్తుందని ఆ రోజు అనుకున్నాడు. సో ఆ విధంగా ఆయన ఆ రోజు రియలైజ్ అయ్యి నాతోనే ఈ యొక్క యుద్ధాలు అనేటివి స్టాప్ అవ్వాలి, అంతం అవ్వాలి, నెక్స్ట్ రాబోయే రోజులు ఇలాంటి యుద్ధాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన బుద్ధిజం అనే మతాన్ని ఫాలో అవుతూ నాన్ వైలెన్స్ని ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చాడు. బుద్ధిజం మతాన్ని పాటిస్తూ నాన్ వైలెన్స్ అంటే హింస లేకుండా, వైలెన్స్ లేకుండా నాన్ వైలెన్స్గా మనం ఉంటూ రాజ్యాన్ని పరిపాలించాలి, ధర్మాన్ని పాటించాలి, ధర్మంతోనే విజయాన్ని సాధించాలనే ఉద్దేశంతో అశోక రాజు కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వచ్చాడు. కొన్ని ప్రిన్సిపల్స్ని ఆయన రాసుకోవడం జరిగింది. అవేంటంటే ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ. ఆయన పాటించేటువంటి ధర్మాలు ఆ ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయంటే చూద్దాం ఒకసారి. ఒక 6 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, బీ కైండ్ టువర్డ్స్ అనిమల్స్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి తన యొక్క ధర్మంలో, బీ కైండ్ టువర్డ్స్ అనిమల్స్ అంటే జంతువుల పట్ల మనకి ఏంటంటే దయ ఉండాలి, సానుభూతి ఉండాలి. జంతువుల పట్ల మనకి సానుభూతి, దయ అంటే జంతువులను చూడగానే చంపడం, వాటిని చిరాకు చేయడం అంటే హింసించడం అంట, వాటిని చూడగానే అసహించుకోవడం అంటే అలా కాకుండా దయతో ఉండాలి జంతువుల పట్ల అని ఆయన ఒక ప్రిన్సిపల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే బీ ఒబీడియంట్ టు ఫాదర్ అండ్ మదర్. ఈ కాలంలో చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఎక్కడ విధేయత కానీ గౌరవం కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు. సో కాబట్టి ఆ రోజుల్లోనే ఆయన ఏం చెప్పాడంటే నిజమైన ధర్మం అంటే ఏంటంటే బీ ఒబీడియంట్ టు ఫాదర్ అండ్ మదర్. మనం తల్లిదండ్రులతో దయతో ఉండాలి, విధేయతతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, గౌరవంతో ఉండాలి. తల్లిదండ్రులకి మనం విధేయత చూపించాలని ఆ రోజుల్లో ఆయన ఈ ప్రిన్సిపల్ని ఈ ధర్మాలో చూపించడం జరిగింది. సో బీ ఒబీడియంట్ టు ఫాదర్ అండ్ మదర్. నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ ఏంటంటే బీ కైండ్ టువర్డ్ ద పూర్. అంటే పూర్ అంటే పేదవాళ్ళ మీద సానుభూతి ఉండాలి. సో ఇప్పుడు మనం చూడంగానే అసహించుకోవడం కాదు, పేదవాళ్ళని చూడంగానే వీడేంద్ర ఇలా ఉన్నాడు, వీడేంద్ర మాస్పిన గుడ్డలు వేసుకున్నాడు, వాడు మంచిగా లేడు, ఇలా అనుకుంటూ ఉంటాం. ఇంటి ముందరికి ఎవరైనా బిచ్చానికి వస్తే వాళ్ళని అసహించుకోవడం అంట, వెళ్ళిపోమా అనడం అంటే ఇలా అంటుంటాం, చిరాకు పడుతూ ఉంటాం. సో అలా కాకుండా వాళ్ళ మీద కాస్త సానుభూతి ఉండాలి. ఎవరి మీద? పేదవాళ్ళ మీద కాస్త సానుభూతి కలిగి ఉండాలని ఆయన ధర్మ ప్రిన్సిపల్లో రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్, రెస్పెక్ట్ ద ఎల్డర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు కూడా మనకంటే పెద్దవాళ్ళకి మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. అంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళకి, మనకంటే పెద్దవాళ్ళకి మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ పాయింట్, నెవర్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్స్. మనం ఈ కాలంలో చూస్తుంటాం, మా మతం గొప్ప, మీ మతం ఇలాంటిది, మీ ఆచారాలు అలాంటివి, మా ఆచారాలు చాలా బాగుంటాయి, మా సంప్రదాయాలు బాగుంటాయి, మీ సంప్రదాయాలు బాగోవు, ఆ మతం ఇలా ఉంటుందని మనం విమర్శిస్తూ ఉంటాం. అంటే హిందూ మతం కానీ, ఇస్లామిక్ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ ఇలా మనం విమర్శిస్తూ ఉంటాం. కానీ ఆయన ఆ రోజుల్లోనే ఏమని ధర్మాలు ఎంటర్ చేయడం జరిగిందంటే నెవర్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్స్. అంటే ఇతర మతాలను ఎప్పుడు కూడా మనం విమర్శించకూడదు. ఓకేనా? ఏ మతాన్ని ఇతర మతాలని మనం గౌరవించాలి, ఏ మతాన్ని మనం విమర్శించకూడదు, ఇతర మతాలను ఎప్పటికీ గౌరవించాలి. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్, వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ జాతి ఎలా ఉండాలంటే సమాజ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడేలాగా ఉండాలి. మన యొక్క మానవ జాతి అనేది ఎలా ఉండాలంటే సమాజ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడేలాగా ఉండాలి. సో ఇలా ఉంటే మనకి నిజమైన ధర్మాన్ని పాటించినట్లుగా ఈ యొక్క అశోకరాజు అనుకోవడం జరిగింది. 6 ప్రిన్సిపల్స్ని ఆయన ఫాలో అవుతూ వచ్చాడు ఆయన యొక్క రాజ్యాన్ని పరిపాలించే టైంలో. అవేంటంటే బి కైండ్ టువర్డ్ అనిమల్స్, బి ఒబీడియంట్ టు ఫాదర్ అండ్ మదర్, బి కైండ్ టువర్డ్స్ ద పూర్, రెస్పెక్ట్ ద ఎల్డర్స్, నెవర్ క్రిటిసైజ్ అదర్ రిలీజియన్స్, వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇలా ఈ 6 ప్రిన్సిపల్స్ని ధర్మాలో ఆయన ఫాలో అవుతూ రావడం జరిగింది. సో ఆ ధర్మాన్ని పాటిస్తూ నాన్ వైలెన్స్ని
ఆయన పాటిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ప్రజల్ని చాలా అభివృద్ధి బాటలోకి తీసుకొస్తూ ఆ రాజ్యాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిపాలిస్తూ రావడం జరిగింది. ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది అశోకరాజు. సో థ్యాంక్ యూ గైస్. ఇది మన యొక్క కళింగ వారి యొక్క ఎక్స్ప్లెనేషన్. బిఫోర్ టైమ్స్లో అశోకరాజు ఎలా ఉండేవాడు, ఆఫ్టర్ కళింగ వార్ తర్వాత ఆయన ఎలా రియలైజ్ అయ్యాడు, ఎలా నాన్ వైలెన్స్ క్రియేట్ చేసుకుని, ఎలా బుద్ధిజంని, ఎలా ధర్మాన్ని ఆయన క్రియేట్ చేసుకుంటూ రాజ్య పరిపాలన చేశాడు, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.